గెలిచిన తర్వాత ఇంత విశాఖ జిల్లాలో హైదరాబాద్లో చాలా పాల్గొంటున్నాను, కానీ మళ్ళీ ఒక ఇష్యూ మీదనే నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాను. దయచేసి మీరు కూడా గమనించాల్సింది ఇదంతా మీ మీడియాలో వీళ్ళంత మటుకు దీన్ని చేయాలి. అంటే ఇంతకుముందున్న గత ముఖ్యమంత్రి కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా అవమానకరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రజాధనంతో నిర్మించిన సెక్రటరియట్ కూడా రానుకుంటే చేసిన గత ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచిస్తాడేమో అనుకున్నాను, ప్రజాప్రతినిధులకు గౌరవిస్తాడేమో అనుకున్నాను. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నాడు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైనా మేము బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే తీసుకెళ్తారని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే, ప్రజాస్వామ్యం మిమ్మల్ని అవమానిస్తే ఒకరోజు ఇది బహిరంగంగా ముక్కుసూటిగా చెప్తున్నాను, మీకు వినపడాలని. ఎందుకంటే మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం. మీరేమంటున్నారు? తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు నిధుల కొరత రాదనుకున్నాం. మేము కూడా అంతే. ఆరుమూరులో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు, కొడంగల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉన్నాడు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇట్లాంటి ప్రకటన చేయకండి, తర్వాత ప్రజాస్వామ్యంలో అవమానించే పరిస్థితి తెచ్చుకోకండి. ముందుగా మీరు ఏ రోజైతే ప్రకటించారో ఇక్కడున్న ఓడిపోయిన నాయకుడు కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నాడు, అధికారులని ఇంటికి వచ్చి రివ్యూ చేయమంటున్నాడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్న మీరు ఇట్లాంటి ప్రకటన వల్ల ఓడిపోయిన వాళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చింది. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే రివ్యూ చేయాలనుకుంటే సంక్షేమ పథకం మీరెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రి? మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు, వాళ్ళే రివ్యూ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. రెండోది, నిన్నటి ఇష్యూలో చాలా మంది, ఒక 2000 మంది ఫోన్ చేశారు నాకు వైస్రాయ్ సంఘటన. ఆ రోజు నేను మాట్లాడినంత పెద్ద నాయకులందరూ ఉన్నారు, మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒక ఇష్యూని ఇంత నగ్నంగా చెప్తావా, ఇంత ఈ రకంగా చెప్తావా, కొద్దిగా ఇబ్బంది కూడా మాకు అన్నారు. నేను ఇట్లనే చెప్తానని చెప్పాను. చెప్పగానే ఈరోజు నలుగురు ఎన్ఆర్ఎస్, నిన్న ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు, కొన్ని 6 నెలలు ఉన్న అన్ని స్కూళ్ళల్లో బాత్రూమ్ ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. చెప్పాలి, సమస్య చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అందరూ మసిపూసిన మారడికాయలాగా ఉంటున్నాం. కారణాలు చాలా చోట్ల ఇప్పుడు కూడా శ్మశానం ప్రకటించాను, పవర్ లేదు, అసలు కరెంట్ పవర్ లేదు, వాటర్ లేదు, ఇట్లాంటి మౌలిక వసతులు లేని ప్రజలు ఉంటారు మనుషులు. కాబట్టి దయచేసి మిగతా విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను. మీడియా మిత్రులు మీరు కూడా మీరంతా పట్టుకో. ఇప్పుడు అదేదో ఏంటి కేజీఎఫ్ ఎంపీ గారు కూడా వస్తామన్నారు, మళ్ళీ ఒకసారి వెళ్తాం జిల్లా నాయకత్వం. 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులను అడిగారు, ఎక్కడ వెళ్ళారు మీరు అందరూ? 1 ఎకరంతో 20 ఎకరాలు తవ్వారు. మళ్ళీ దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సహకారం అందిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు కానీ నోటీసులు ఇప్పిస్తే మళ్ళీ కాంగ్రెస్ మంత్రులే సహకారం ఆపుతున్నారు. ప్రజాధనం ఎక్కడైతే వృధా అయిందో 60 కోట్లు రావాలి, మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు పైరవి చేసే ఆపుతున్నారు. ఒక ప్రజానాయకుడుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల ఆస్తులని రికవరీ చేయడానికి చట్టాలను వాడండి అయ్యా బాబు అంటే, మళ్ళా చట్టాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో చుట్టంగా తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మీ మీడియా పరంగా చెప్తున్నాను, అక్రమాలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మార్కులు మళ్ళీ మొదలు పెట్టారు, ఎంతవరకు మీరు ఈ దురాగతాలను మీరు తీయండి. ఇప్పుడు ఏదైతే రూలింగ్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మొదలు పెట్టింది కలెక్షన్స్, అక్కడ ఉన్న ఓడిపోయిన నాయకులు అందరు వసూలు చేస్తున్నాడు, వాటాలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు అక్కడ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక ముందు ముసళ్ళ పండుగ, ఈ 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్లో తగిన సమాధానం చెప్తాం. కాబట్టి ఇంకా వివిధ విషయాలు